సంవత్సరం తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడెక్కింది. అధికార డిఎంకేతో పాటు తమిళ స్టార్ విజయ్ పార్టీ టీవీకే, బీజేపీ, అన్నా డిఎంకేలు తమ ప్రచార వ్యూహాలకు పదును పెట్టాయి. ఇదిలా ఉంటే తమిళ ప్రజలు ఎవరిని సీఎంగా ఇష్టపడుతున్నారనే దానిపై సర్వే జరిగింది. సి ఓటర్ సర్వే తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబించింది. ఇప్పటికీ డిఎంకే అధినేత స్టాలిన్ వైపు ఎక్కువ మంది ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 27% మంది ఆయనకు అనుకూలంగా ఓటేశారు. 18% మంది తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత విజయ్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ విజయ్ అప్రూవల్ రేటింగ్లో స్టాలిన్కి పోటీ ఇస్తున్నారు. సీఎం చాయిస్లో స్టాలిన్ మొదటి స్థానంలో ఉండగా విజయ్ రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ప్రతిపక్ష అన్నా డిఎంకే కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామికి 10% మంది మద్దతుతో మూడో స్థానంలో, బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై 9%తో సీఎం ఎంపికగా ఉన్నారు. తమిళ ప్రభుత్వ పనితీరుపై 15% మంది చాలా సంతృప్తి వ్యక్తం చేయగా 36% మంది కొంతవరకు సంతృప్తి చెందారు. ఇక 25% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 24% మంది ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని తెలిపారు. ఎంకే స్టాలిన్ వ్యక్తిగత పనితీరుపై 22% మంది ప్రతివాదులు చాలా సంతృప్తి వ్యక్తం చేయగా 33% మంది పర్వాలేదని, 22% మంది అస్సలు బాగోలేదని చెప్పారు. ఇక 23% మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఆయన పాలనపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి పనితీరుపై సర్వేలో పాల్గొన్న వారిలో 8% మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా 27% కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక 32% మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 33% మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓట్లను ప్రభావితం చేసే అంశాల్లో 15% మంది మహిళా భద్రతను హైలైట్ చేశారు. 12% మంది ధరల పెరుగుదల, 10% మంది మాదక ద్రవ్యాలు, మద్యం దుర్వినియోగం వంటివి కీలక సమస్యగా చెప్పారు. నిరుద్యోగం గురించి 8% మంది చెప్పారు. మరి సి ఓటర్ నిర్వహించిన సర్వే వివరాలు ఈ విధంగా ఉన్న నేపథ్యంలో మరి పార్టీలు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నాయి అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. వచ్చే ఏడాదే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.